ఒక హీరో, 2 ప్రేమలు, ఫుల్ కామెడీ మరియు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్. 90లో థియేటర్స్ షేక్ చేసిన సినిమా ఏంటో తెలుసా? అదే అల్లరి అల్లుడు. 90లో తెలుగు సినిమాల గురించి మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ అంటే ఒక పేరు గుర్తుకొస్తుంది. అదే అక్కినేని నాగార్జున నటించిన చిత్రం అల్లరి అల్లుడు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున తన కామెడీ టైమింగ్తో ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలు గెలిచాడు. కథ ఒక సింపుల్ లవ్ స్టోరీలో మొదలవుతుంది, కానీ కొద్దిసేపట్లోనే అది పూర్తి కామెడీగా మారిపోతుంది. హీరో ఒక చిలిపి తెలివైన యువకుడు. ఆయన జీవితంలోకి 2 అమ్మాయిలు వస్తారు. ఒకరు సాఫ్ట్ అండ్ ట్రెడిషనల్, ఇంకొకరు స్ట్రాంగ్ అండ్ డామినెంట్. ఇక్కడి నుండే కథ అసలు టర్న్ తీసుకుంటుంది. అల్లరి అల్లుడు అసలు హైలైట్ కామెడీ. ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం కాదు, కానీ పరిస్థితులు అతన్ని అలా చూపిస్తాయి. అక్కడి నుండి మొదలవుతుంది అబద్ధాలు, కన్ఫ్యూజన్, ఫన్నీ సిచ్యువేషన్స్. ప్రతి సీన్లో ఆడియన్స్ నవ్వులు ఆపుకోలేకపోయారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున నటన టాప్ క్లాస్. కామెడీ టైమింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నిటిగా సెట్ అయ్యాయి. హీరోయిన్స్ కూడా స్టోరీకి బలమైన సపోర్ట్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రత్యేకత ఉంది, అందుకే సినిమా బోర్ అనిపించదు. ఈ సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్, స్క్రీన్ ప్లే, ఫ్యామిలీ సూటే కథ, కామెడీ ప్లస్ రొమాన్స్ బ్యాలెన్స్, మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఆడియన్స్కి ఇది పూర్తి ప్యాకేజ్. అల్లరి అల్లుడు విడుదలైనప్పుడు ఇండియాలో భారీ కలెక్షన్ సాధించింది. ఆ టైంలో టాప్ గ్రాసింగ్ సినిమాలు ఒకటి. అంచనా ప్రకారం దాదాపు 8 కోట్ల రూపాయలు. 1993 కాలానికి అది చాలా పెద్ద నెంబరు. చాలా సెంటర్లో 100 రోజుల పైగా ఆడింది. ఫ్యామిలీ ఆడియన్స్ మంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఖర్చు దాదాపు 2 కోట్లే. ఈ సినిమా కేవలం కామెడీ కాదు, ఇది రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడుతుంది. ప్రేమలో నిజాయితీ ఎంత ముఖ్యమో చూపిస్తుంది. చివరికి హీరో చేసిన తప్పులు ఎలా సర్దిద్దుకుంటాడో అదే అసలు మెసేజ్. ఇప్పటికీ అల్లరి అల్లుడు టీవీలో వస్తే ప్రజలు మళ్ళీ చూస్తారు. ఇది ఒక రిపీట్ వాల్యూ గల సినిమా. అక్కినేని నాగార్జున కెరీర్లో ఇది ఒక మైల్ స్టోన్ మూవీ. ఈ సినిమా మనకు ఒక విషయం చెబుతుంది. అబద్ధం ఎంత స్మార్ట్గా చెప్పినా నిజం ముందుకు వస్తే అన్నీ భయపడిపోతాయి. సినిమా యొక్క ముఖ్య మెసేజ్ ఇది. మీకు ఈ సినిమా నచ్చిందా? ఇంకా ఇలాంటి క్లాసిక్ స్టోరీస్ కోసం మా తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ హీరో నాగార్జున మూవీ ఏదో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.